నమస్తే, నేను సిరి. తినేది, తాగేది, చివరకు పీల్చే గాలి కూడా కల్తీనే. మనుషుల ఆరోగ్యాలపై వికృత ప్రయోగాలు చేస్తూ కాసులకి కకృతిపడి కల్తీ మహమ్మారిని విస్తరిస్తున్నారు కేటుగాలు. నిన్నటి మంగళ్ హాట్ మటన్ డాన్లో మాదిరి హైదరాబాద్లో ఫేమస్ ఉస్మానియా బిస్కెట్లను కల్తీ చేశారు. అంబర్పేట్లో ఈ కల్తీ ఉస్మానియా బిస్కెట్ల దందా బట్టబయలైంది. కుళ్ళిన కోడిగుడ్లు, కెమికల్స్, సింథటిక్ కలర్స్తో బిస్కెట్లు తయారు చేస్తున్నారు కల్తీగాళ్ళు. అంతేకాదు అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు ఉపయోగిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. బిస్కెట్లు ఆకర్షణీయంగా కనిపించేందుకు రంగులు కలుపుతూ జనాల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మైలర్దేవ్పల్లిలో కల్తీ కేక్లు, డోనట్స్, కేక్స్కి చెక్ పెట్టారు హెచ్ఎఫ్ఏఎస్టీ అధికారులు. కుళ్ళిన కోడిగుడ్లు, కెమికల్ పౌడర్లు, ఎక్స్పైరీ అయిన పదార్థాలతో వీటిని తయారు చేస్తున్నట్టు గుర్తించారు. 150 కేజీల కల్తీ డోనట్ కేక్స్, 20 కేజీల బేకింగ్ పౌడర్, 120 కేజీల వనస్పతి, 330 కుళ్ళిన గుడ్లు, 25 కేజీల నకిలీ మిల్క్ పౌడర్, సింథటిక్ కలర్స్ స్వాధీనం చేసుకున్నారు. 3 కల్తీగాళ్లను అరెస్టు చేసి రిమాండ్కి తరలించారు. ఇటు అత్తాపూర్లో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీకి చెక్ పెట్టారు అధికారులు. 3 అరెస్టు చేసి డెక్కన్ ట్రేడర్స్ గోడౌన్లో 70 క్వింటాల కల్తీ పేస్ట్, ప్రమాదకరమైన రసాయనాలు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇదే అత్తాపూర్లోని కెమికల్ ఐస్ క్రీమ్ తయారు చేస్తున్న కేటుగాళ్లను పట్టుకున్నారు. నాసిరకం పదార్థాలు, రసాయనాలతో ఐస్ క్రీమ్స్ తయారు చేస్తున్న 2 అరెస్టు చేశారు. దాడుల్లో మొత్తం 3759 ఐస్ క్రీమ్ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. సింథటిక్ కలర్స్, గడువు ముగిసిన పేపర్ బాటిళ్లను సీజ్ చేశారు. రోజు సాయంత్రం లొట్టలేసుకొని తినే సమోసాల వెనక భయంకరమైన వాస్తవాలు బయటపెట్టారు హెచ్ ఫాస్ట్ అధికారులు. కుళ్ళిపోయిన కోడిగుడ్లు, కుళ్ళిపోయిన ఆనియన్స్, ఆలుగడ్డలు, స్వీట్ కార్న్, కూరగాయలు, పురుగుల వంటి మైదా, ఇంజన్ ఆయిల్ లాంటి నూనెతో సమోసాల్ని తయారు చేస్తున్నట్టు తేల్చేశారు. జియాగూడలోని ఓ సమోసా తయారీ కేంద్రంలో ఈ భయంకరమైన సీన్లు కనిపించాయి. మూసి ఒడ్డున మురికి కుప్పంలో వాటిని తయారు చేస్తుండడాన్ని చూసి అధికారులే షాక్ అయ్యారు. 500 పాడైన గుడ్లు, 5 కిలోల కల్తీ నూనె, 350 పైగా సమోసాలు, 600 స్వీట్ కార్న్ సమోసాలు, 1000కి పైగా ఆనియన్ సమోసాలు సీజ్ చేశారు. అలాగే అంబర్పేట్, రహమద్ నగర్లో 2500 కేజీల కల్తీ పెరుగుతో పాటు దాని తయారీకి ఉపయోగించే ప్రమాదకరమైన రసాయన పదార్థాలు సీజ్ చేశారు. అత్యంత అనారోగ్యకరమైన పరిస్థితుల్లో పెరుగుని తయారు చేస్తున్నారు నిర్వాహకులు. ఎన్ఆర్ ఎంటర్ప్రైజెస్ పేరుతో 6 నెలలుగా ఈ కల్తీ పెరుగు తయారు జరుగుతోంది. పెరిగే కాదు, పన్నీర్ కూడా కల్తీ చేస్తున్నారు కేటుగాలు. మహంకాళి పిఎస్ పరిధిలో 3000 కేజీల కల్తీ పన్నీరు సీజ్ చేశారు. శ్రీ బాలాజీ డైరీలో 1600 కిలోలు, విజయ్ మిల్క్స్ అండ్ కర్డ్ షాప్లో 1000 కేజీల కల్తీ పన్నీరు స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలి పరిధిలో భారీగా కల్తీ నూనె, 5 టన్నుల కల్తీ గోధుమ పిండి పట్టుబడింది. వట్టినాగులపల్లి ఇంద్రమ్మ కాలనీలో కాలం చెల్లిన నూనెను సేకరించి రీప్యాకింగ్ చేస్తున్న ముఠాను అరెస్టు చేశారు. గోల్డ్ ఫేజ్ లైట్, రాజ్ గోల్డ్, గోల్డ్ డ్రై, గోల్డ్ ఫ్రెష్, హెల్త్ కేర్, నంది ప్యూర్ పేరిట విక్రయాలు చేస్తున్న రాజస్థాన్ ముఠా ఆట కట్టించారు. ఇలా కుళ్ళిన చికెన్, మటన్ ప్రతిరోజు ఎక్కడో చోట బయటపడుతూనే ఉంది. సో ఇవన్నీ చూసైనా మేల్కొకపోతే ప్రాణాలు పోవడం పక్కా. అవుట్ సైడ్ ఫుడ్ తినొద్దు, డబ్బాలో తెచ్చిపోసే పాలు, ప్యాకింగ్ లేని పన్నీరు, నెయ్యితో జాగ్రత్తగా ఉండాలంటున్నారు అధికారులు. ప్లాస్టిక్ కవర్లో ఎలాంటి లేబుల్స్ లేని వాటిని కొనొద్దు, బీ కేర్ఫుల్ అని హెచ్చరిస్తున్నారు.